గొంగులూరు గ్రామంలోని పెద్ద చెరువు కట్ట మైసమ్మ దగ్గర నుండి శ్రమదానం చేయడం ప్రారంభమైంది. అందుకు ముఖ్య అతిథిగా తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ సుధాకర్ నాయక్ పెద్ద చెరువు కట్టపై శ్రమదానం చేయడం జరిగింది. సుధాకర్ నాయక్ సార్ కూడా పార చేత పట్టుకొని పిచ్చి మొక్కలను తొలగించడం జరిగింది. గడ్డి తీసివేయడం, ముళ్ళ పొదలు కొట్టేయడం జరిగింది. సర్పంచ్ యాదగిరి, ఉప సర్పంచ్ నాయకవాడ్ శ్రీకాంత్, సంగారెడ్డి జిల్లా యువజన సంఘాల అధ్యక్షుడు ఆలూరి బ్రహ్మానందరెడ్డి, అంబేద్కర్ యువజన సంఘం అధ్యక్షుడు బేగరి సామేల్ పల్లె ప్రగతి వనంలో చెత్త తీసివేయడం జరిగింది. గ్రామ యువకులు ముందుకు వచ్చి గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచుదామని యువకులు సుధాకర్ నాయక్ శివుని గుడి దగ్గరకు వెళ్లి గుడి చుట్టుప్రక్కల బొండ్రి కట్టిస్తామని చెప్పారు. అలాగే ఎస్సీ వార్డులో ఉన్న నల్లపోచమ్మ గుడి కూడా కట్టిస్తామని హామీ ఇవ్వడం జరిగింది. సుధాకర్ నాయక్ ఇంతకు ముందు సమాధానం చేసినప్పుడు 125 రోజులు చేశారు. ఇప్పుడు 126 వారాలు చేద్దామని యువకులందరినీ కలుపుకొని శ్రమదానం చేయడం జరుగుతుంది. శ్రమదానంలో పాల్గొన్న వారు నరం మల్లికార్జున్, గోపాల్ రెడ్డి, వేర్శెట్టి గొంగులూరు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పట్టోల రామకృష్ణారెడ్డి, పల్లె కిష్టయ్య, గోవర్ధన్, వహేద్ అలీ అందరూ కలిసి మొదటి రోజు శ్రమదానం విజయవంతం చేశారు. సంగారెడ్డి డిస్ట్రిక్ట్ రిపోర్టర్ బిస్సామల్, దృశ్యం న్యూస్. ఇప్పుడు చేస్తుందా? ఇప్పుడు కానీ భయం ఏంటి? నేను ఏదైతే ఎక్కడ పడిపోతున్నావు ఇది ఎగరడం నేర్చుకున్నాక నిజమైన శక్తి తెలుస్తుంది. మనం కూడా గట్టిగా ఉన్నాం అందరం. ఇప్పుడు నేను మీకు ఈ రిపేర్ చేయాలని నేను ఇవన్నీ చేస్తున్నాను. మీరు బోర్డు పిల్లని గారు చాలా రోజులు తెలుసు. పరిపూర్ణ వాళ్ళ జోపేట కంప్లీట్ చేస్తున్నామా? జోపేట షాప్ పెట్టుకున్నాం. శ్రీకాంత్, అది కొబ్బరి చెట్టేనా? కొబ్బరి మనం ఇంకా